చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. సమయు, నువ్వైనరా? నాకు ఆకలిగా లేదత్తయ్య, నేను తర్వాత తింటాను. మేడం వాళ్ళకి వడ్డించి మీరు తినండి. ఎవరికి ఆకలి లేదంటే ఏమైంది మీ అందరికీ? ఎటుపోయింది మీ ఆకలి? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకున్న సమస్యలకు అన్నం మానిస్తే ఎలా? ఆ సమస్యలతో పోరాటానికైనా ఓపిక ఉండాలి కదా. నాకు ఆకలిగా లేదు. అమ్మా బంగారు తల్లి, నీకెందుకు ఆకలేదమ్మా? నువ్వు అలా అనకూడదు. మొన్నటి వరకు నీకు ఆరోగ్యం బాలేదు కదా. ఇప్పుడు నీకు నీరసం పోయి బలం రావాలంటే భోజనం చెయ్యాలి. మరి వీళ్ళకి బలం అక్కర్లేదా? భోజనం చేయకపోతే వీళ్ళకి నీరసం రాదా? వీళ్ళకి రాని నీరసం నాకెందుకు వస్తుంది? అందుకే నేను తినను. వీళ్ళు ఎప్పుడు తింటారో నేను అప్పుడే తింటాను. ఇప్పుడు మీరు పాపకి సమాధానం చెప్పండి, లేదా నోరు మూసుకొనొచ్చి భోజనం చెయ్యండి. వచ్చి కూర్చోండి. వడ్డించు. ఇప్పుడు ఆకలేస్తుంది. సరే, నీకు నేను తినిపిస్తాను, రా కూర్చో. ఇంకా రావడం లేదేంటి? త్వరగా వస్తే బాగుండు. నాని భోజనం చేసిందా? పిలవలేదు. అత్తయ్యగారు ఇందాకే జావ తాగి టాబ్లెట్ వేసుకున్నారు. ఈ పూటకి అన్నం వద్దన్నారు. కాసేపు ఆగి మజ్జిగ ఇవ్వమన్నారు. వచ్చేశాడు. నన్ను అందరూ కలిసి సారీ చెప్పిస్తారా? ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఇంట్లో నుండి ఎలా బయటకు పంపిస్తాను. అమ్మా, ఆకలేస్తుంది, త్వరగా పెట్టు. సరే, విమలమ్మా, నా మజ్జిగ ఎక్కడే? అత్తయ్య, మీరు తర్వాత ఇమ్మన్నారుగా. ఆ